అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో మరణానంతర జీవితం. మరణానంతరం మరొక జీవితం ఉన్నదా లేదా? ఈ గ్రంథానికి దైవమే పేరు పెట్టాడు, అల్ ఖురాన్, ఖురాన్ అని. నిత్య పారాయణం జరిగేటటువంటి గ్రంథము కాబట్టి ఇది ఒక్క క్షణము కూడా విరామం లేకుండా ఈ ప్రపంచంలో ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం జరుగుతూనే ఉంటుంది. సోదర మహాశివులారా, సృష్టికర్తనటువంటి దైవము మానవాళికి మార్గం చూపించడానికి ఎంతోమంది దైవ ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తలు ఆయా జాతి ప్రజలలో వారు గుర్తింపబడడానికి సృష్టికర్తనటువంటి దైవం వారి ద్వారా కొన్ని అద్భుతాలు చేయించాడు. సామాన్య ప్రజలు చేయలేనటువంటి విషయాలు ప్రవక్తల ద్వారా కొన్ని అద్భుతాలు చేయించి వీరు ప్రవక్తలు అని ఆ ప్రజలు గుర్తించేలా దైవం వారికి కొన్ని అద్భుతాలు కూడా ఇవ్వడం జరిగింది. వీటిని ఇస్లామీ పరిభాషలో మోజిజా అని అంటారు. మోజిజా అంటే అద్భుతాలు. ఈ మోజిజాలు ముఖ్యంగా రెండు రకాలుగా మనకు కనబడతాయి. ఒకటి కంటికి కనిపించేటటువంటి అద్భుతాలు, రెండు కేవలం బుద్ధి వివేకాల ద్వారా మాత్రమే గ్రహించేటటువంటి అద్భుతాలు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వీరికి దైవం కంటికి కనిపించేటటువంటి అద్భుతాలను ఇచ్చాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఖురాను గ్రంథాన్ని ఇచ్చాడు. ఖురాను గ్రంథాన్ని బుద్ధి వివేకాల ద్వారా ఖురాన్లో ఉన్నటువంటి అద్భుతాలను మనం గుర్తించవచ్చు. సోదర మహాశివులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎంతోమంది అద్భుతాలు చేశారని ఖురాను గ్రంథం మనకు తెలియజేస్తుంది. సోదర మహాశివులారా, సూరే త్వాహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 10 వాక్యం నుండి మనం చదివినప్పుడు మూసా అలైహిస్సలాం వారు, ఆయన బైబిల్లో మోజెస్ అని అంటారు, మోషే అని తెలుగు బైబిల్లో మన క్రైస్తవ సోదరులు అంటుంటారు. మూసా అలైహిస్సలాం వారు ఫిరౌన్ అనేటటువంటి ఫరో చక్రవర్తికి భయపడి ఈజిప్ట్ నుండి మదియన్కు వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత మదియన్ నుండి మళ్ళీ ఆయన ఈజిప్టుకు వస్తూ ఉండగా దారిలో చలికి వణుకుతూ దూరంగా ఉన్న ఒక అగ్నిని చూస్తారు. ఆ అగ్నిని చూసి ఆ అగ్నిని నేను తీసుకువస్తాను లేదా అక్కడికి వెళ్ళే మార్గాన్ని చూస్తాను అని వెళ్ళినటువంటి మూసా అక్కడ ఒక వింతను చూశాడు. ఆ వింత ఏమిటి అంటే ఒక వృక్షము ప్రకాశిస్తూ ఉంది. మూసా అలైహిస్సలాం వారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక వాణి వినిపించింది. అదేమిటి? ఇన్ని అనా రబ్బుక, ఓ మూసా, నిశ్చయంగా నేను నీ ప్రభువును, నీవు నీ చెప్పుల్ని విడిచిపెట్టు, ఇన్నక బిల్ వాదిల్ ముకద్దసి తువా, నిశ్చయంగా నీవు పవిత్రమైనటువంటి తువా లోయలో ఉన్నావు. ఓ మూసా, నిశ్చయంగా నేను నీ ప్రభువును, నీవు నీ చెప్పుల్ని విడిచిపెట్టు, నీవు పవిత్రమైనటువంటి తువా లోయలో ఉన్నావు అని ఒక శబ్దం వినిపించింది. అప్పుడు మూసానే అంటే మోషే ప్రవక్త తన చెప్పుల్ని విడిచిపెట్టి కాస్త ముందుకు వెళ్ళగానే మూసా అలైహిస్సలాం వారితో దైవం మళ్ళీ అంటున్నాడు, ఓ మూసా, నీ కుడి చేతిలో ఉన్నది ఏమిటి అనగానే మూసా వారు సమాధానమిస్తున్నారు, ఇది నా చేతి కర్ర, దీన్ని నా సహాయం కోసం ఉపయోగిస్తాను, ఇంకా ఈ కర్ర ద్వారా నేను మేకలకు ఆకులు రాలుస్తాను, ఇంకా ఎన్నో పనులు నెరవేరుస్తాను అని మూసా అలైహిస్సలాం వారు సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు అల్లా అంటున్నాడు, ఓ మూసా, నీ చేతిలో ఉన్న కర్రను క్రింద వేయి అనగానే మూసా అలైహిస్సలాం వారు ఆ కర్రను క్రింద వేయగానే అదొక పెద్ద సర్పంగా మారిపోయింది, అదొక పెద్ద పాముగా మారిపోయింది. అది చూసినటువంటి మూసా భయపడుతూ పారిపోతున్నాడు. ఓ మూసా, నీవు భయపడకు, దాన్ని పట్టుకో, మేము తిరిగి పూర్వపు స్థితిలోకి దానికి తీసుకువస్తాము అనగానే మూసా అలైహిస్సలాం వారు ఆ యొక్క పాముని పట్టుకోగానే అది కర్రగా పూర్వపు స్థితిలోకి వచ్చివేసింది. ఈ వాక్యంలో ఒక వ్యాఖ్యానంలో ఖురాన్లో చెప్పడం జరిగింది, ఆ పాము పెద్ద అనకొండగా మారి పెద్ద పెద్ద రాళ్లను సైతం మింగేస్తుంది కాబట్టి మూసా అలైహిస్సలాం వారు భయపడ్డారు. సోదర మహాశయులారా, ఇప్పుడు చూడండి, దేవుడు మూసా అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి అద్భుతం ఏమిటి? ప్రజలు ఈరోజు నేర్చుకొని ప్రజల్ని మోసం చేసేటటువంటి మ్యాజిక్, కనికట్టు, మంత్ర విద్య ఏమిటి? ఇక్కడ చూడండి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మూసా అలైహిస్సలాం వారికి ఒక అద్భుతాన్ని ఇచ్చి ఫిరౌన్ అనేటటువంటి చక్రవర్తి వద్దకు ప్రవక్తగా వెళ్ళమని చెప్పాడు. ఇద్హబు ఇలా ఫిరౌన ఇన్నహు తగా, ఓ మూసా, నీవు ప్రవక్తగా ఫిరౌన్ వద్దకు వెళ్ళు. మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, ఓ దైవమా, నా సోదరుడు హారూన్ని కూడా ప్రవక్తగా నీవు ఎన్నుకో, అతడు నాకు సహాయంగా ఉంటాడు అంటే ఇద్హబా ఇలా ఫిరౌన ఇన్నహు తగా, మీరిద్దరూ కలిసి ఫిరౌన్ వద్దకు వెళ్ళండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
మూసా అలైహిస్సలాం వారికి ఆజ్ఞాపించడం జరిగింది. మూసా అలైహిస్సలాం వారు ఫరో చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. ప్రవక్తగా ఫిరోన్ అంటున్నాడు, ఓ మూసా, నీవు నా వద్ద ఉండి నా వద్ద పెరిగి నా మనిషిని చంపి వెళ్ళిపోయావు, నీవు ప్రవక్త అని చెప్పడానికి ఆధారం ఏంటి అని ఫరో చక్రవర్తి ఫిరోన్ మూసాతో అడిగినప్పుడు అప్పుడు మూసా అలైహిస్సలాం వారు ఇదిగో చూడు అని తన చేతి కర్రని క్రింద వేయగానే అదొక పెద్ద పాముగా మారిపోయింది. ఇది చూసినటువంటి ఫిరోన్ ఏమనంటే, ఓహో అలానా, నేను పిలుస్తాను, నా వద్ద కూడా మాంత్రికులు ఉన్నారు, నేను పిలుస్తానని ఒకరోజు నిర్ణయించడం జరిగింది. దాదాపు 70,000 మంది మాంత్రికులను ఫిరోన్ సమావేశపరిచాడు. ఇప్పుడు పోటీ జరగబోతుంది. ఒకవైపు మూసా అలైహిస్సలాం తన సోదరుడు హారూన్ అలైహిస్సలాం ఉన్నారు, మరోవైపు 70,000 మంది మాంత్రికులు ఉన్నారు. పోటీ జరగడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఎవరైతే గెలుస్తారో వారిని నేను నా ముఖ్యమంత్రులుగా చేసుకుంటానని ఫరో ఆ మాంత్రికులను మభ్యపెడుతున్నాడు. అప్పుడు ఆ మాంత్రికులు మూసాతో అంటున్నారు, ఓ మూసా, మంత్రజాలాన్ని నువ్వు చూపిస్తావా లేక మమ్మల్ని చూపించమంటావా అని అడిగినప్పుడు మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, మీరు చూపించండి ముందు. అనగానే 70,000 మంది వారి చేతులటువంటి కర్రలను త్రాలను క్రింద వేశారు. అవి భయంకరమైనటువంటి పాములుగా మారి ముందుకు వచ్చేస్తున్నాయి. చూడడానికి మూసా వారి అద్భుతంలానే కనబడుతుంది. ప్రజలు చూస్తున్నారు. అందరి కూడా 70,000 మంది ఆ మాంత్రికులు వారి చేతులు ఉన్నటువంటి కర్రల్ని తాళ్లను కింద వేయగానే అవి పాములుగా మారి ముందుకు వస్తున్నాయి. మూసా అలైహిస్సలాం వారు భయపడుతున్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారితో అంటున్నాడు, ఓ మూసా, నీవు భయపడకు. ఓ మూసా, నీ చేతిలో ఉన్న కర్రను క్రింద వేయి అనగానే మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రను క్రింద వేయగానే ఆ పాములన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మూసా అలైహిస్సలాం వారు వీసినటువంటి ఆ కర్ర పాముగా మారి వాటన్నిటిని కూడా మృంగివేస్తుంది. 70,000 మంది మంత్రజాలాన్ని ప్రదర్శించారు. మూసా అలైహిస్సలాం వారు తన కర్ర క్రింద వేయగానే అది బూటకపు మంత్రజాలాన్ని మృంగివేయడం జరుగుతుంది. ఆ మాంత్రికులందరూ ఓడిపోయారు. కేవలం మూసా అలైహిస్సలాం వారు మాత్రమే జయించారు. ఆ తర్వాత ఆ మాంత్రికులందరూ కూడా అమాంతంగా సాష్టాంగంలో పడిపోయారు. ఖురాన్లోని సూర త్వాహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 70లో కాలు ఆమన్న బిరబ్బి హారూన వ మూసా, మేము విశ్వసించాము మూసా మరియు హారూన్ల ప్రభునని వారు ఆ మాంత్రికులందరూ కూడా విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటిస్తారు. ఇది చూసినటువంటి ఫిరౌన్ ఆశ్చర్యానికి గురైపోయాడు. చూడండి సోదరులారా, ఇక్కడ మూసా అలైహిస్సలాం గనక మంత్రజాలాన్ని ఉపయోగించి ఉన్నట్లయితే ఆ మాంత్రికులకు ఇట్టే అర్థమైపోయేది. ఆ మాంత్రికులకు అర్థమైపోయేది, కానీ అది మంత్రజాలము కాదు, అది దేవుడు మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి అద్భుతం. కాబట్టి వారంతా కూడా సాష్టాంగంలో పడిపోయారు. వారంతా అల్లాహ్ను విశ్వసించారు. సోదర మహాశయులారా, అయినప్పటికీ కూడా ఫిరౌన్ అంటున్నాడు, ఈ మాంత్రికులందరికీ మీరిద్దరు గురువులు ఇక్కడ నాటకం చూపించడానికి వచ్చారని ఆ విధంగా ఫిరౌన్ ధిక్కరించడం జరిగింది. ఫిరౌన్ మూసా ముందు ఉన్నటువంటి మాంత్రికులతో అంటున్నారు, ఇప్పుడు మీరు ఈ పని చేసినందుకు గాను మీ అవయవాలను, మీ కుడి చేతిని ఎడమ కాలును లేదా ఎడమ చేతిని కుడి కాలుని ఆపోజిట్ డైరెక్షన్లో అభిముఖ దశలో నరికించి వేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు మాంత్రికులు ఏమన్నారంటే, ఓ ఫిర్ఔన్, నీవు ఏమి చెయ్యాలో అది చేసుకో, మేము చూడదలుచుకున్నది చూసేశామని వారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. సోదర మహాశివులారా, అల్లా మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి అద్భుతం ముందు ఏ మంత్రజాలము, ఏ మ్యాజిక్ కూడా, ఏదైతే మ్యాజిక్ని మంత్రజాలాన్ని కనుకటిని ప్రదర్శించారో వారందరూ కూడా ఓడిపోయారు. వారందరికీ తెలిసింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి అద్భుతం అది ఒక గొప్ప అద్భుతం అని వారు విశ్వసించడం కూడా జరిగింది. ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి దైవం ఆయా జాతిలో ఉన్నటువంటి ప్రవక్తలు ఏ ప్రదేశంలోనైతే ఆనాడు కొన్ని అద్భుతాలు ఉండేవో ఆ విధంగానే వారికి అద్భుతాలు ఇవ్వడం జరిగింది. సోదర మహాశివులారా, ఇదే విధంగా ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు కాలంలో హీలింగ్ ఉండేది, స్వస్థత ఉండేది. కాబట్టి ఈసా అలైహిస్సలాం వారికి, యేసుక్రీస్తు వారికి స్వస్థతకు సంబంధించినటువంటి అద్భుతాన్ని ఇవ్వడం జరిగింది. సూర్య ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 49ని కాస్త మనం పరిశీలించినట్లయితే ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు మట్టి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి అందులో అల్లా నామంతో ఊదగానే అది నిజమైన పక్షిగా ఎగిరిపోయేది. ఇంకా ఈసా అలైహిస్సలాం వారు, యేసుక్రీస్తు వారు కుష్టు రోగుల్ని స్పర్శించగానే వారికి స్వస్థత చేకూర్చేది. ఇంకా మృతులను స్పర్శించగానే వారు లెగిసి నిలబడేవారు. ఈ విధంగా ఈసా అలైహిస్సలాం వారి కాలంలో హీలింగ్ ఉండేది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి అద్భుతాన్ని ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వడం జరిగింది. కానీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకంటే ముందు ప్రవక్తలు వారు వారి వారి కాలాలలో అద్భుతాలు చేశారు.
అవన్నీ ఆయా కాలానికి సంబంధించినటువంటివే. ఇప్పుడు మూసా అలైహిస్సలాం వారి కర్రను తీసుకొచ్చి వేస్తే అది పామవ్వదు. అదేవిధంగా మట్టి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి అందుతో ఊదగా అది నిజమైన పక్షిలా ఎగిరిపోదు. అంటే అవన్నీ కూడా ఆయా కాలాలకు సంబంధించినటువంటివి. అల్లా సుబ్హానహు వ తఆలా నాకొక అద్భుతం ఇచ్చాడు, అది ప్రళయం వరకు కూడా మిగిలి ఉంటుందని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, అదే అద్భుతం ఈ అల్ ఖుర్ఆన్. మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా సుబ్హానహు వ తఆలా నాకొక అద్భుతాన్ని ఇచ్చాడు, అది ప్రళయం వరకు కూడా మిగిలి ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా అల్లా అద్భుతాన్ని చూడాలంటే ఈ దివ్య గ్రంథాన్ని స్వీకరించవచ్చు. సోదర మహాశివులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆనాడు విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందలేదు కనుక వారికి కంటికి కనిపించేటటువంటి అద్భుతాలు ఇవ్వబడ్డాయి. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఇచ్చినటువంటి అద్భుతం అల్ ఖుర్ఆన్.